హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ చూసుకొని వెళ్ళాలనుకుంటే ఈ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ వచ్చేసి పాపికొండలు. జస్ట్ 2500 రూపీస్లో ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఆ లైక్ అండ్ ఆ షేర్ చేయడం మర్చిపోద్దు మీరు ఎవరినైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని. ఎందుకంటే బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, ఆ వ్యూస్ బాగుంటాయి, తక్కువ బడ్జెట్. ఎవరన్నా నాకు అంత బడ్జెట్ లేదా రాను అనడానికి కూడా స్కోప్ లేదు. ఎందుకంటే జస్ట్ 2500 రూపీస్ 2 nights అంటే జస్ట్ 1 night అట్లా వెళ్తాం, చూసుకొని మళ్ళీ వచ్చేస్తాం. ఇంకొకటి ఎక్స్టెండ్ చేసుకుంటే ఏమేమి చూడొచ్చు అనేది కూడా మీకు వీడియో ఎండ్లో వస్తుంది. యాక్చువల్లీ నేను ట్రైన్ బుక్ చేసుకొని హైదరాబాద్ నుంచి వెళ్ళాలి రాజమండ్రి, టికెట్ దొరకలేదు. సో నేను బస్ తీసుకుని వెళ్తున్నాను రాజమండ్రి రీచ్ అయిన తర్వాత డీటెయిల్స్ 1 by 1 వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు డైరెక్ట్గా నెక్స్ట్ డే మార్నింగ్ రాజమండ్రిలో కలుస్తాను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా నెక్స్ట్ డే రోజు 6-6:30 వరకు రాజమండ్రిలో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే 7 o'clock స్టార్ట్ అవుతుంది ట్రిప్. ఇది ముందైనా బుక్ చేసుకోవచ్చు, ఏంటి ఎలా అనేది చెప్తాను. సీ యూ ఇన్ రాజమండ్రి దెన్. నెక్స్ట్ డే మార్నింగ్ టీఎస్ఆర్టీసీ బస్ చూసుకున్నాను. వీకెండ్ అండ్ ఫెస్టివల్ టైం రావడంతో అనుకుంటా బస్ 1 hour లేట్. సిటీలోనే బస్ అండ్ ట్రాఫిక్. నాకు జనరల్గా రీచ్ అయ్యే టైం కంటే కూడా నాకు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ రీచ్ అవ్వడానికి 20 minutes ఎక్కువ పట్టేసింది. ఇక్కడ నాకు ఫ్రెష్ అప్ అవ్వడానికి టైం దొరకలేదు. ఇంకా డైరెక్ట్ వచ్చేస్తాను. బస్ దిగిన తర్వాత ఏపీటీడీసీ ఐఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి పికప్ ఉంటుంది వెహికల్లో బోటింగ్ పాయింట్ ఏరియా. బోటింగ్ తీసేసుకొని అక్కడ మనకు లంచ్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మళ్ళీ రిటర్న్ మనకి ఇక్కడ ఐఆర్ ఆఫీస్లో డ్రాప్ చేస్తారు. ఇదంతా కలుపుకొని 250 రూపీస్ మనం ముందుగానే బుక్ చేసుకోవచ్చు ఏపీ టూరిజం సైట్లో. అక్కడ మనకు రాజమహేంద్రవరం నుంచి పాపికొండలు టూర్ అని ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాజమహేంద్రవరం నథింగ్ బట్ మన రాజమండ్రి కాబట్టి 1250 రూపీస్ రీజనబుల్. అందులోనూ ఆ నేచర్కి, ఆ బ్యూటీకి 1250 రూపీస్ పెట్టడం పెద్ద అదేం కాదు. ఓకే, అండ్ కుదిరితే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా వెహికల్ కోసం వెయిట్ చేద్దాం. ఇంకా 1 by 1 డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి, చూడండి. ఇంకా ఈ బస్లోనే అనుకుంటా 1 నుంచి 1.5 hour పట్టొచ్చు అప్రాక్సిమేట్లీ. ఒక 2 hours డ్రైవ్ రాజమండ్రి నుంచి పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి. కొద్దిగా వాక్ చేసుకుంటూ వెళ్తే బస్ దింపేస్తుంది మనకి కింద. అక్కడ నుంచి కొద్దిగా హప్పిల్ కింద కూడా బోటింగ్ ఉన్నట్టుంది. గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. బ్రో కలుస్తారు, వైజాగ్ నుంచి వచ్చింది. తను కూడా మన ఛానల్ ఫాలో అవుతుంటారంట. సో తను కూడా సోలో వచ్చాడు. ఈ ఆటోలో ఏంటా అంటే ఆ కింద దిగిన తర్వాత కొంచెం నడవాల్సి ఉంటుంది ఆ బోట్ పాయింట్ వరకు. కావాలంటే ఆ ఆటో తీసుకుని వెళ్ళొచ్చు. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్లేస్కి తిరుగుతూనే ఉంటాను. బట్ నాకు ఇష్టంత మాత్రాన నా బాడీ కూడా సపోర్ట్ చేయాలి కదా దానికి తగ్గట్టుగా. కొన్నిసార్లు హెక్టిక్ స్కెడ్యూల్ అవ్వడం వల్ల నీ పెయిన్స్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే హైకింగ్, ఆ బ్యాగ్లో వేసుకొని మెట్లు ఎక్కడాలు, దిగడాలు, చాలా రెమెడీస్ ట్రై చేశాను, బట్ ఏది వర్క్ చేయలేదు. సో సడన్గా అనుకోకుండా నా ఫ్రెండ్ ఒకరు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు ఈ ఓలినీ స్ప్రే గురించి. తనకెంత బాగా పనిచేసింది అదంతా కూడా. రీసెంట్లీ ఈ ఓలినీ వచ్చేసి మెడిబడి వాళ్ళతో పార్ట్నర్ అయ్యి వచ్చేసి ఆన్లైన్ ఫ్రీ ఆర్థోపెటిక్ కన్సల్టేషన్ ఇస్తున్నారు. అందరికీ హెల్త్ కేర్స్ యాక్సెసిబుల్గా ఉండాలని. ఓలినీ వచ్చేసి జస్ట్ పెయిన్ రిలీఫ్ స్ప్రే మాత్రమే కాదు, ఇది నా ట్రావెల్ కంపానియన్ which keeps me going on, especially when the muscles remind me on all the adventures they have been on. ఇది ఇంకా ట్రై చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ట్రై చేశాను. ఎక్స్పీరియన్స్ ఇంక్రెడిబుల్ అనే చెప్పాలి. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి MBI ఓలినీ అనే కోడ్ని వాడేస్తే 10 minutesలోనే నాకు ఒక పర్సనలైజ్డ్ కన్సల్టేషన్ దొరికింది వాళ్ళ ఎక్స్పర్టైజ్డ్ ఆర్థోపెడిషన్తో. డాక్టర్ వచ్చేసి నా ఈ ఏక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసిన తర్వాత కొన్ని ఫెంటాస్టిక్ టిప్స్ అండ్ ఎక్సర్సైజ్ కూడా షేర్ చేశారు మనం ట్రావెలింగ్ టైంలో మన బాడీని గుడ్ షేప్లో ఉంచుకోవడానికి. అండ్ తర్వాత నాకు ఈ ఓలినీ స్ప్రే ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చారు. ఇంకా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత మనం ఎందుకు కాదంటాం. మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనకి
అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చిన అడ్వైస్ కాకుండా ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ వస్తే చాలా బాగుంటుంది కదా. అందుకోసమే ఓలని వాళ్ళు మెడిబడి వాళ్ళతో టైఅప్ అయ్యేసి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. అదేంటంటే స్క్రీన్ పైన ఇస్తున్న నంబర్కి కాల్ చేసి అయినా ఆర్ మెడిబడి వాళ్ళ సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, అక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆన్లైన్లో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. కోడ్ వచ్చేసి MBI ఓలని అనేది వాడండి, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నాకు వచ్చేసి ఈ కంటిన్యూస్గా ఈ ట్రైన్స్లో చూసుంటారు, చాలాసేపు బస్సెస్లో ట్రైన్లో ట్రావెల్ చేయడంతో ఈ నెక్ ఏరియా అంత పెయిన్గా ఉంది. ఐ థింక్ నేను ఇక్కడ కొంచెం వాడుకుంటే బెటర్ నెక్ ఏరియాలో. దీంట్లో వచ్చేసి డిక్లోఫెనాక్ ఉండడంతో మన పెయిన్ వచ్చేసి చాలా ఫాస్ట్గా రిలీఫ్ చేస్తుంది. బిగ్ షాట్ అవుట్ టు ద ఓలని స్ప్రే. వచ్చేసాం బోట్ దగ్గరికి. ఒకటే ఒకటి కనిపిస్తుంది ఈ ఫెరీ లాంటిది కూడా. మెజారిటీ ఆఫ్ దమ్ వెళ్ళిపోయినట్టున్నాయి. ఇవి కూడా ఏపీ టూరిజం వాళ్ళది. ఫ్రంట్ ఉంటాయా అన్నీ ప్రైవేటా? ఏపీ టూరిజం. ఓకే, సో చూసారుగా, ఇది వచ్చేసి ఏపీ టూరిజం వాళ్ళదంట. కొద్దిగా ముందుకెళ్తే ప్రైవేట్ వాళ్ళవి. సో దీంట్లో రెండు, మీరు ఏపీ టూరిజంలో బుక్ చేసుకోవచ్చు లేదా ప్రైవేట్ వాళ్ళ త్రూ రావచ్చు. ప్రైవేట్ వాళ్ళతో వస్తే టెంపో ట్రావెలర్ లాంటి వెహికల్ తీసుకొస్తున్నట్టున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ వెరిఫై చేసుకొని లోన్కి ఎలా చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చేలోపు ఒకసారి అట్లా మీకు క్విక్గా ఖాళీ ఉన్నప్పుడు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. పైనంతా ఓపెన్ ఎయిర్, కిందంతా క్లోజ్డ్ ఉన్నట్టుంది. ఎస్ 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 ఎస్. బ్రేక్ఫాస్ట్ పెడుతున్నట్టున్నారు, వచ్చి తిందాం. లోపు ఒకసారి మనం పైకి వెళ్ళొద్దామా? ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నట్టున్నాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను, చేసేసి బోట్ స్టార్ట్ అయిన తర్వాత పైకి వెళ్దాం. ఓకే, బెటర్. అది ఇడ్లీ, వడ, సమ్ ఉప్మా, చట్నీ, ఇది బ్రేక్ఫాస్ట్. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏపీటీడీసీ సరదార్ గార్డెన్ బోట్. మా బోట్కి వచ్చేసిన వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుమాంజలి. మరి ఈ రోజు మన స్టార్టింగ్ పాయింట్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం గుంటూరు అనే విలేజ్. దీన్నే గండి అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఉందండి, శ్రీ మాతృశ్రీ గండి పోషమ్మవారి ఆలయం. మన బోర్డుకి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తే గోల్డ్ కలర్ గోపురం కనిపిస్తుంది, అదే శ్రీ మాతృశ్రీ గండి. మనకి వాటర్ లెవెల్ పెరిగింది, ఆ గుడి అదే శ్రీ మాతృశ్రీ గండి పోషమ్మవారి ఆలయం. మరి ఇక్కడ నుంచి మన లాస్ట్ పాయింట్ పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి. స్టార్ట్ అయిపోయింది మన జర్నీ. చూడొచ్చు, కుదిరితే మధ్యలో మంచి మంచి డ్రోన్ షాట్స్ కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ చూడండి, ఇదంతా కూడా పోలవరం డ్యామ్ కన్స్ట్రక్షన్ ఏరియా. ఇప్పుడు చెప్పండి, అదేంటది? ఇది వచ్చి స్టీరింగ్, ఎక్సలేటర్. అదా? ఓకే. అచ్చా, కంపాస్ కూడా ఉంది ఇక్కడ. ఓపెన్ చేయండి. దాని మొత్తం వాటర్ ఉన్నాయి కదా, మరి అలాగే ఉంటుంది అది. ఓకే, ఇది చూడండి, కొంచెం ఫాగీగా ఉండడం వల్ల కనిపిస్తలేదు, కానీ ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అంతా కనిపిస్తుంది. లైక్ 48 గేట్స్ ఏమో అన్నారు. ఇటు మన సైడ్ కూడా తిరగచ్చు హాయిగా ప్రశాంతంగా. మొత్తానికి అయితే బోర్డు చుట్టూ 360 డిగ్రీస్ అయితే హాయిగా తిరగచ్చు. వావ్, వెనకాల వస్తున్నాడు 1, 2 చాలా బోట్లు వస్తున్నాయి. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అందమైన పాపికొండలో జర్నీ అలా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి మనకి నెట్వర్క్ కట్ అయిపోతుంది. ఒక హార్డ్లీ 10 నుంచి 15 మినిట్స్ మాత్రమే మన మొబైల్లో సిగ్నల్ ఉంటుంది. ఈ లోపు మీరు ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే చేసేసుకొని ఫోన్ ఇంకా హాయిగా పక్కన పడేసి మీరు ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయడమే తరువాయి. బోట్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి మనకి అల్లూరి సీతారామరాజు ఒకప్పుడు కొల్లగొట్టిన దేవీపట్నం పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది చూడండి, ఆ పింక్ కలర్లో కనిపిస్తుంది చూసారా, అదే. అండ్ మనోళ్ళు ఇంకా ఫన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు.
వీళ్ళ టైమింగ్ కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ నాకు చాలా బాగా నచ్చాయి. వీళ్ళు వచ్చిన కపుల్స్ని అందరినీ డ్యాన్స్ చేయించడం అండ్ పిల్లలతో డ్యాన్స్ చేయించడం, వాళ్ళైతే పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలతో డ్యాన్స్ చేయించేసరికి. వీళ్ళ దగ్గర నుంచి చూస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది. అండ్ నాకు మెయిన్గా బాగా నచ్చింది, నాకు చెప్పినట్టుగా కపుల్స్తో డ్యాన్స్ చేయించడం నాకు బాగా నచ్చింది. వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు, బోట్లో వచ్చిన వాళ్ళని అందరినీ ఏదో ఒక యాక్టివిటీలో ఇంక్లూడ్ చేయించి వాళ్ళతో ఫన్ జనరేట్ చేయడం, డ్యాన్స్ చేయించడం చాలా ఎంటర్టైనింగ్గా కనిపించింది అంతా కూడా. మనోడు ఎల్లో కలర్ టీ-షర్ట్ వేసుకున్న దొరికితే డ్యాన్స్ కుమ్మేశాడు. ఫ్రంట్ సైడ్ లైఫ్ జాకెట్ మస్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికి కూడా స్విమ్మింగ్ కాస్త రాదు ఆర్ నాకు సేఫ్టీ హై ప్రియారిటీ అంటే ఫస్ట్ లైఫ్ జాకెట్ వేసుకుని కూర్చోండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ బ్యాక్ సైడ్లో మనకు ద మోస్ట్ ఇంపార్టెంట్ వాష్రూమ్స్ ఉన్నాయి జెంట్స్కి లేడీస్కి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూడొచ్చు, అదిరిపోయింది. ఇప్పుడు మాత్రం నేను డ్రోన్ కోసం టెన్షన్ పెట్టేసింది. డ్రోన్ వ్యూ చూసారు కదా, పాత డ్రోన్ ఏంటంటే దానికి సెన్సార్స్ ఓన్లీ కింది సైడ్ మాత్రమే ఉండేటివి. దీనికి చుట్టూ ఉండడంతో అసలు బోట్లోకి రావట్లేదే. మళ్ళీ బోట్ ఆపించి కొంచెం నానా కష్టాలు పడి ఇట్లా లాగేసిన బయటికి, లోపలికి పక్కనే గుంజేసిన. పోయింది అనుకున్నా కొత్త డ్రోన్. బాగుంది జర్నీ అంతా కూడా, ఫన్ చాలా బాగా చేస్తున్నారు టీం అంతా కూడా. అండ్ వ్యూస్ బాగున్నాయి. ఇంకొక 1 hour పట్టిద్ది నాకు తెలిసే ఆ ప్లేస్కి వెళ్ళడానికి. ఇంకోటి లంచ్ రెడీ, రైస్ ఉంది, అప్పడాలు, క్యాబేజీ ఫ్రై, పప్పు, ఆలు కర్రీ, సాంబార్, చట్నీ అండ్ కర్డ్. ఇవి వెజ్. నాన్ వెజ్ కావాలంటే ముందే చెప్తే రెడీ చేస్తారు, ఫిష్ కానీ చికెన్ కానీ. దాన్ని చూడొచ్చు మీరు పాపి కొండలు, ముందరంతా పాపిడి కొండలు అంటారంట. వ్యూ మాత్రం అదిరిపోయింది చూడండి, నెక్స్ట్ లెవెల్. కొంచెం ఈ ఫాగీ వెదర్ లేకపోయింటే మాత్రం అసలు ఆహాహాహా అద్భుత అన్నట్టుండే. ఈరోజు వెదర్ కొంచెం ఫాగీగా ఉంది, బట్ స్టిల్ హ్యాపీ. మనం పెట్టిన దానికి, ఇక్కడ స్టాఫ్ ఉన్న దానికి, ఈ వ్యూకి, జర్నీకి ఇంకా చాలా ఉంది ముందరికి. పాపికొండలు అంటే పాపికొండలో మన జర్నీ 6 kilometers జర్నీ ఉంటుంది. 6 kilometers జర్నీ ఉంటుంది, 30 minutes జర్నీ. ఇక్కడ నుంచి మనం డీప్ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. ఫారెస్ట్ ఏరియా అంటే జంతువులు కామరాలు కనబడుతూ ఉంటాయి, పులులు, సింహాలు, ఏనుగులు, జింకలు. చలో వచ్చేసాం మనం పేరంటాలపల్లి. 3 hours పట్టింది, 1:15 అవుతుంది. ఇప్పుడు అరౌండ్ 11 o'clock స్టార్ట్ అయ్యాము. పేరంటాలపల్లి వచ్చేసి మనకి 20 minutes మాత్రమే టైం ఇస్తారు. అక్కడ టెంపుల్ ఉంటుందంట, చూసుకొని మళ్ళీ బ్యాక్. మళ్ళీ ఎక్కడ 3 hours మళ్ళీ బ్యాక్ జర్నీ చేయాల్సి ఉంటుంది. పదని చూద్దాం ఎలా ఉంటుంది అక్కడంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంలో చిన్న చిన్న స్టోర్స్, కొన్ని వీళ్ళు చేసినవి బ్యాంబూతో చేసినవి, ఆర్ట్ క్రాఫ్ట్ లాంటివి ఉన్నాయి. పేరంటాలపల్లి విలేజ్ నేమ్. వచ్చేసాం హార్డ్లీ ఒక 5 minutes వాక్.
రామకృష్ణ ముని వటం అంట. మనం ఈ పేరంటాలపల్లి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా మీకు దారి కనిపిస్తుందా, అది వచ్చేసి మనం భద్రాచలం వైపు నుంచి వస్తే పేరంటాలపల్లికి ఆ రూట్ నుంచి చేరుకుంటాం అనమాట. ఈ పేరంటాలపల్లి 20 minutes విజిట్ అయిపోయిన తర్వాత రివర్స్ వచ్చేసి బోట్లో ఎక్కి మనకు ద మోస్ట్ ఇంపార్టెంట్ కావాల్సిందల్లా టైం. అందులోనూ మొబైల్లో నెట్వర్క్ లేదు కాబట్టి చేసేది ఏముండదు. వాళ్ళు మంచి మ్యూజిక్ పెడతారు, పైన టాప్ బోట్లోకి వెళ్ళేసి కూర్చొని ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తాం చూడండి. ఆ 2.5 hours వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. కరెక్ట్గా సన్సెట్ అవుతుంటుంది ఈవినింగ్, రిలాక్స్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరైతే ఈ వర్క్ హెక్టిక్ నుంచి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్ అనే చెప్పాలి. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి మనకి స్నాక్స్ కింద కొంచెం బూందీ అండ్ కుక్కీ ప్యాకెట్ ఇచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 o'clock కరెక్ట్గా సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ అబౌట్ టు డాక్. మళ్ళీ అక్కడ నుంచి ముందుకు వెళ్ళి బస్ తీసుకొని వెళ్ళాలి. ట్రైన్ వచ్చేసి 8:20 ఉంది. చూద్దాం మళ్ళీ టైంకి రీచ్ అవుతానో లేదు. శశికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడతాను, దీన్ని ఎట్లా ఏంటి అనేది, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఏ టైప్ ఆఫ్ బోట్స్ ఉంటాయి, వీటి కాస్ట్ డీటెయిల్స్ అన్ని 1 by 1 మాట్లాడుకుందాం. చూడండి, ఫస్ట్గా మీరు ఈ వీడియో చూసినట్టుగా ఏపీటీడీసీ వాళ్ళ బోట్తో వెళ్ళేసి రాజమండ్రి టు రాజమండ్రి అయితే 1250 rupees. దీంట్లో ట్రాన్స్పోర్టేషన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దీంట్లో 2 types ఉంటాయి. నేను వెళ్ళింది గవర్నమెంట్ వాళ్ళది. ఇది కాకుండా ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి, మీరు కావాలంటే అవి కూడా బుక్ చేసుకోవచ్చు. ప్లెంటీ ఆఫ్ ఉన్నాయి, మీరు గూగుల్లో కొట్టినా కూడా ఏదో ఒకటి దొరికేస్తుంది. ఇంకో ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసి రాజమండ్రి నుంచి భద్రాచలం కూడా వెళ్ళొచ్చు మీరు కావాలనుకుంటే. ఇది ఎలా అంటే రాజమండ్రి నుంచి ఈ వీడియోలో చూసినట్టుగా పేరంటాలపల్లి నుంచి బోట్ చేంజ్ చేసి మీరు భద్రాచలం వైపుగా వెళ్తారు. ఇది గవర్నమెంట్ నాకు తెలిసి లేనట్టున్నాయి ఏపీటీడీసీ వాళ్ళవి. ప్రైవేట్ వాళ్ళవి అయితే ఆప్షన్స్ ఉంటాయి, మీరు వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే బెటర్. అండ్ స్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సిరివాక రిసార్ట్ అని ఉంటుంది. ఇది వచ్చేసి టెంట్స్ అయితే 4500 నుంచి 5000 per night ఏమో పడుతున్నట్టుంది ఈ ప్యాకేజ్ అంతా కూడా కాస్ట్. ఇది కాకుండా కాటేజ్ అయితే ఇంకొక 5000 rupees వరకు ఎక్స్ట్రా అవ్వచ్చు. ఇది ఎలా ఉంటుందంటే రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుతారు, పాపికొండలకు ముందు ఈ సిరివాక రిసార్ట్స్ అని వస్తాయి, అక్కడ బోట్ డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది, నైట్ అక్కడ స్టే చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి మీరు రాజమండ్రి వైపైనా లేదంటే భద్రాచలం వైపైనా వెళ్తారు. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతుంది నైట్ స్టే చేయాలనుకుంటే కూడా. ఆర్ రాజమండ్రి వైపు నుంచి కాకుండా మీరు భద్రాచలం వైపు నుంచి కూడా రావచ్చు, అది కూడా కాస్ట్ సేమ్ ఉంటుంది. భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతారు 1250 rupees, పేరంటాలపల్లి వరకు వస్తారు, మళ్ళీ పేరంటాలపల్లి నుంచి రిటర్న్ భద్రాచలం వైపు వెళ్ళిపోతారు. ఆర్ ఇందాక చెప్పినట్టుగా వైస్ వర్స, భద్రాచలం పేరంటాలపల్లి చూసుకుంటారు, మళ్ళీ అక్కడ నుంచి రాజమండ్రి బోట్ చేంజ్ అయిపోయి. ఇది బోట్ చేంజింగ్ ఫెసిలిటీ నాకు తెలిసి గవర్నమెంట్ వాటికి లేదు, ప్రైవేట్ వాటికి మాత్రమే ఉన్నట్టుంది. ఇదొకటి చూసుకుంటే చాలు. ఇది కాకుండా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. స్టేషన్ తెచ్చేసరికి 7:30, నా ట్రైన్ 8:20, ఫోన్లే టైంకి రీచ్ అయిపోయాను. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటు వైపు వస్తే మారేడుమిల్లి అండ్ గుడిసా వైపు వెళ్తే మాత్రం అట్లీస్ట్ 3 days ఉండాలి. నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను, నా ప్లేస్ ఉంటే సజెస్ట్ చేయండి అని చెప్పి. మన వాళ్ళు చాలామంది మారేడుమిల్లి గుడిసా సజెస్ట్ చేశారు. రేపు వెళ్దాం అనుకున్నాను, బట్ నాకు ఒక ఇంపార్టెంట్ పని రావడం, వీసా రిలేటెడ్ వర్క్, సో స్కెడ్యూల్ అంతా చేంజ్ చేసి ఇప్పుడు వెళ్తున్నాను. మోస్ట్ ప్రాబ్లీ ఒక 10 days 15 days తర్వాత వచ్చి ఆ మారేడుమిల్లి గుడిసా అవన్నీ ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు వస్తే గుడిసా ఆర్ లైక్ మారేడుమిల్లి అయితే 3 days, లేదు మేము రాజమండ్రిలోనే ఇంకో డే ఉండాలనుకుంటున్నామంటే ఏమేమి చూడాలనుకుంటే లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ అనేవి స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అది కూడా మీకు 2 days చేయాల్సిన పని. లేదు అనుకుంటే సాయంత్రానికి ట్రైన్ తీసేసుకొని మళ్ళీ బ్యాక్ టు మేమే వైజాగ్ ఆర్ విజయవాడ ఆర్ హైదరాబాద్ ఎక్కడి నుంచి వస్తే వెళ్ళిపోతారు. దట్స్ ఇట్. ఈ వీడియోలో అంతే. వీడియో వస్తే లైక్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.